వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎస్ఎస్సి 2026కు సంబంధించి పూర్తి జాబ్ క్యాలెండర్ అయితే వచ్చింది. మీరు ఏ జాబ్కి ప్రిపేర్ అవుతున్నారో ఆ జాబ్ ఎప్పుడు వస్తుందో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. కాబట్టి వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ పోస్ట్ వచ్చేసి జేఎస్సీ ఆర్ ఎల్డీసీ గ్రేడ్ లిమిటెడ్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. నోటిఫికేషన్ వచ్చేసి 2026 మార్చి 16వ తేదీన వస్తుంది. అప్లికేషన్ చివరి తేదీ వచ్చేసి ఏప్రిల్ 7, 2026 వరకు ఉంటుంది. ఎగ్జామ్స్ వచ్చేసి మే మంత్లో కండక్ట్ చేస్తారు. రెండవ పోస్ట్ వచ్చేసి ఎస్ఎస్సి యూడీసీ గ్రేడ్ లిమిటెడ్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ నుంచి. నోటిఫికేషన్ తేదీ వచ్చేసి మార్చ్ 16, 2026. అలాగే అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 7 వరకు ఉంటుంది. పరీక్ష ఇది కూడా మేలోనే స్టార్ట్ అవుతుంది. మూడవ పోస్ట్ వచ్చేసి ఏఎస్ఓ గ్రేడ్ లిమిటెడ్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ నుంచి. ఇది కూడా అంతే, 16వ తేదీ మార్చ్ నోటిఫికేషన్ వస్తుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 7 ఏప్రిల్ వరకు ఉంటుంది. ఎగ్జామ్ వచ్చేసి మేలోనే ఉంటుంది. నాలుగవ పోస్ట్ వచ్చేసి సిజిఎల్ టైర్ 1కి సంబంధించి. ఇది కూడా మార్చిలోనే వస్తుంది. ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి ఏప్రిల్ వరకు ఉంటుంది, మ్యాక్సిమం ఏప్రిల్ లాస్ట్ వరకు ఉంటుంది. ఇక ఎగ్జామ్స్ వచ్చేసి మే లాస్ట్ లేదా జూన్ 1 నుంచి కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి జేఈ. ఇందులో కూడా నోటిఫికేషన్ మార్చిలోనే వస్తుంది, ఏప్రిల్లో లాస్ట్ వరకు అయితే ఉంటుంది. మే లేదా జూన్లో అయితే కండక్ట్ చేస్తారు ఎగ్జామినేషన్ వచ్చేసి. ఆరవ నోటిఫికేషన్ వచ్చేసి మార్చిలో వస్తుంది. ఇది ఏప్రిల్లో లాస్ట్ వరకు అయితే ఉంటుంది. మే లేదా జూలైలో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సిహెచ్ఎస్ఎల్ కూడా ఏప్రిల్లోనే వస్తుంది, మేలో లాస్ట్ డేట్ అయితే ఉంటుంది. సెప్టెంబర్లో ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఎనిమిదో పోస్ట్ వచ్చేసి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ డి. ఏప్రిల్లో వస్తుంది. ఇక లాస్ట్ డేట్ వచ్చేసి మే లాస్ట్ వరకు అయితే ఉంటుంది. ఆగస్ట్ లాస్ట్ లేదా సెప్టెంబర్ 1st వీక్ అయితే కండక్ట్ చేస్తారు ఈ యొక్క ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి. ఇక 10వది వచ్చేసి ఎంటీఎస్ నోటిఫికేషన్. ఈ యొక్క 10వ ఎంటీఎస్ నోటిఫికేషన్ వచ్చేసి జూన్ లాస్ట్లో అయితే వస్తుంది. జూలై లాస్ట్ వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సెప్టెంబర్ లాస్ట్ వీక్ లేదా నవంబర్ 1st వీక్ అయితే ఈ యొక్క ఎగ్జామ్ డేట్స్ అయితే వస్తాయి. 11వ నోటిఫికేషన్ వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్. ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మే లాస్ట్లో వస్తుంది. జూన్ లాస్ట్ వరకు అయితే అప్లై డేట్ అయితే ఉంటుంది. అక్టోబర్ లాస్ట్ లేదా నవంబర్ 1st అయితే ఈ యొక్క ఎగ్జామ్ డేట్స్ అయితే కండక్ట్ చేస్తారు. లాస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి జీడీ. ఈ యొక్క జీడీ అనేది సెప్టెంబర్ లాస్ట్లో వస్తుంది. అక్టోబర్ లాస్ట్ వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. జనవరి లేదా మార్చిలో అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. జీడీ నోటిఫికేషన్ లాస్ట్లో వస్తుంది కాబట్టి 2027లో ఈ యొక్క ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ఏ నోటిఫికేషన్కి ప్రిపేర్ అవుతున్నారో ఆ నోటిఫికేషన్ అయితే మీరు కామెంట్ చేయండి. నేను మోడల్ పేపర్స్ అయితే చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.